నైన్త్ క్లాస్ హిందీ కొత్త టెక్స్టు స్పర్శలో గద్య భాగం 5వ పాఠం శుక్ర తారేకే సమాన్. ఈ పాఠాన్ని రాసినటువంటి లేఖక్ స్వామి ఆనంద్. ఈయన 1887లో జన్మించారు, 1976లో మరణించారు. ప్రస్తుతం మనకి ఇచ్చినటువంటి పాఠం శుక్ర తారేకే సమాన్. ఈ శుక్ర తారే అనేది ఏంటి, దీని యొక్క గొప్పతనం ఏంటి, మరి ఈ నక్షత్రంతో ఎవరిని పోల్చారు, ఆ పోల్చినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేటటువంటి ఈ పాఠంలో మనం తెలుసుకుందాము. ఈ నక్షత్రాన్ని, ఈ గ్రహాన్ని, లేకపోతే దీన్ని ఇంతగా గొప్పగా చెప్పారు అంటే ఎంతో గొప్ప విశేషత ఉంటేనే అలా చెప్తామన్నమాట. మరి ఆ పోలిక చెప్పినటువంటి వ్యక్తిలో ఎంత విశేషత ఉందో అది కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుందాం అన్నమాట. మరి శుక్ర తారే అంటే శుక్ర నక్షత్రము. మనకి ఆకాశంలో అనేక నక్షత్రాలు, గ్రహాలు కనిపిస్తాయి. అందులో ఈ శుక్ర తారే ఒకటన్నమాట. ఇది అతి విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి గ్రహం. ఇది భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి సూర్యుడి నుండి చూసుకుంటే రెండవ గ్రహం, భూమికి చాలా దగ్గరగా ఉండేటటువంటి గ్రహం అన్నమాట. అయితే మనం ఎవరితో అన్నా పోల్చాము అంటే దానిలో ఎన్నో గొప్పతనాలు ఉంటేనే దాన్ని పోలుస్తాం. ఉదాహరణకు చూడండి, చంద్రబింబంలాగా ఉంది ముఖం అంటాం. అంటే మరి ముఖం చంద్రబింబంలాగా ఉంటుందా అంటే చంద్రుడు అంత అందంగా ఉంది అని మనం పోలిక చెప్తూ ఉంటాం. అట్లాగే మరి శుక్రుడితోటి సమానంగా పోల్చబడినటువంటి ఆ వ్యక్తిలో ఎన్ని విశేషతలు ఉన్నాయో మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. ఆకాశ్ కే తారో మే శుక్రకి కోయి జోడ్ నహీ. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నో వేల కోట్ల నక్షత్రాలు ఉంటాయి, కానీ అందుట్లో ఈ శుక్ర నక్షత్రానికి సరితూగేటటువంటి నక్షత్రం ఏది కూడా లేదు అని చెప్తున్నాడు. శుక్ర చంద్రక సాథీ మానా గయా హై. మరి ఈ శుక్ర నక్షత్రాన్ని చంద్రుడికి స్నేహితుడుగా చెప్పబడ్డారనమాట. సాథి అంటే మిత్ర అనమాట. చంద్రుడి యొక్క మిత్రుడు ఈ శుక్రుడు అనమాట. ఉస్కి ఆభా ప్రభా కా వర్ణన్ కర్నే మే సంసార్ కే కవి థకే నహీ. ఆభా ప్రభ అంటే దీని యొక్క ప్రకాశము, వెలుతురు, లేకపోతే దీని యొక్క గొప్పతనం, దీని యొక్క విశేషతని వర్ణించడంలో ప్రపంచంలో ఉన్నటువంటి కవులు ఇప్పటి వరకు కూడా అలసిపోలేరు. తక్కన అంటే అలసిపోవడం అనమాట. అలసిపోలేరు అంటే అర్థం ఏంటి, ఇప్పటికి కూడా కవులు దాని మీద రచనలు చేస్తూనే ఉన్నారనమాట. దాని గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా అవి కంటిన్యూ అవుతున్నాయి. ఈ కవులు ఎవరు కూడా అలసిపోలేరు. దాన్ని రాయడంలో కానీ, దాని గురించి పరిశోధన చేయడంలో కానీ, ఆ గొప్పతనాన్ని చెప్పడంలో కూడా అలసిపోలేదు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. फिर भी नक्षत्र मंडल में कलगी रूप इस तेजस्वी तारे को दुनिया या तो ऐन शाम के समय बड़े सवेरे घंटे 2 घंटे से अधिक देख नहीं पाती. మరి ఈ నక్షత్ర మండలంలోనే కలగి రూప్ అంటే ఒక టోపీలాగా, ఒక మకుటంలాగా ఎంతో ప్రకాశవంతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఈ నక్షత్రము దునియాయతో ఏన్ షామ్కే సమయ, ఒక పర్టికులర్ సమయంలో, నిర్దిష్ట సమయంలో, సాయంత్రం పూట, బడే సభేరే చాలా ఉదయాన్న, గంట 2 గంటే సే అధిక్ దేఖ్ నహీ పాతి, 1-2 గంటల కంటే మనము దీనిని చూడలేము. అంటే ఆకాశంలో మనకి ఒక నిర్దిష్ట సమయంలో, సాయంత్రం కానీ ఉదయం కానీ, ఇది 1 గంట 2 గంటలు మాత్రమే మనకి కనిపిస్తుందట. इसी तरह भाई महादेव जी आधुनिक भारत की स्वतंत्रता के उषा काल में अपनी वैसी ही आभा से हमारे आकाश को जगमगा कर देश और दुनिया को मुग्ध करके शुक्र तारे की तरह ही अचानक अस्त हो गए.
ఏ విధంగా అయితే ఈ శుక్ర నక్షత్రము శుక్ర తార 1 గంట 2 గంటలే కనిపించి అది అదృశ్యమైపోతుందో, అదే విధంగా మహాదేవ్ భాయి అనేటటువంటి గొప్ప వ్యక్తి ఆధునిక భారత్కి స్వతంత్ర కే ఉషాకాల్, ఈ ఆధునిక భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో ఉషాకాల్ అంటే ప్రభాతము, అంటే స్వాతంత్ర పోరాటం మొదలుపెట్టినటువంటి తొలి రోజుల్లో ఈయన యొక్క ప్రకాశం ఆకాశంలో వెలుగుతున్నటువంటి శుక్ర నక్షత్రంలాగా అత్యంత ప్రకాశవంతంగా ఉండి దేశ और दुनिया को मुक्त करके దేశాన్ని ప్రపంచాన్ని కూడా ఆనందంలో ముంచెత్తినటువంటి శుక్ర తారకి తరహ్ అచానక్ అస్త్ హో గయే. అంత గొప్ప వ్యక్తి మనకి ఏ విధంగా శుక్రతార 1 గంట 2 గంటలు కనిపించి అదృశ్యమైపోతుందో, ఈ మహాదేవ్ భాయి కూడా స్వాతంత్ర పోరాటం మొదలుపెట్టినటువంటి తొలి రోజుల్లో ఒక శుక్ర నక్షత్రములాగా అత్యంత ప్రకాశవంతంగా వెలిగి చాలా కొద్ది కాలంలోనే ఆయన అస్తమించడం జరిగింది, అంటే మరణించడం జరిగిందనమాట. सेवा धर्म का पालन करने के लिए इस धरती पर जन्मे स्वर्गीय महादेव देसाई गांधी जी के मंत्री थे. సేవాధర్మాన్ని పాలించేటటువంటి వ్యక్తుల్లో, లేకపోతే సేవాధర్మాన్ని పాలించడం కోసమే ఈ భూమి మీద జన్మించినటువంటి వ్యక్తి ఎవరంటే మహాదేవ్ దేశాయ్. ఈయన గాంధీజీకి మంత్రి కూడా అట. मित्रों के बीच विनोद में अपने को गांधी जी का हम्माल कहने में और कभी कभी अपना परिचय उनके पीर बावर्ची बिस्ती कर के रूप में देने में वे गौरव का अनुभव किया करते थे. ఈయన గాంధీజీకి మంత్రిగా చెప్పుకుంటున్నారు. మరి ఫ్రెండ్స్ మధ్యలో, మిత్రుల మధ్యలో వినోదంగా మాట్లాడుకునేటప్పుడు ఈయన గాంధీ గారికి ఒక కూలీగా చెప్పుకునేవాడట. అంతేకాకుండా ఇంకా ఏం తన పరిచయాన్ని చేసుకునేవాడంటే, ఒక గొప్పవాడిలాగాను చెప్పుకునేవాళ్ళు, సలహాదారులాగా, ఒక వంటవాడిలాగాను చెప్పుకునేవారు, ఒక నీళ్లు మోసేవాడిలాగా చెప్పుకునేవాళ్ళు, ఒక గాడిదలాగా కూడా తనను తాను ఫ్రెండ్స్ తోటి పరిచయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే గాంధీజీ యొక్క సేవకుడిని నేను అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. వే గౌరవ అనుభవ కియా కర్తే తే. అలా చెప్పుకోవటంలోనే ఆ మహాదేవ్ భాయి తనకి ఎంతో గౌరవాన్ని పొందినట్టు ఆ గౌరవాన్ని అనుభవించేవాడనమాట. అంటే ఆయన అంత గొప్ప వ్యక్తి అయినా కూడా ఆయనలో ఎటువంటి అహంకారము లేకుండా, నేను గాంధీజీకి సేవకుడిని, వంటవాడిని, ఒక గాడిదని, లేకపోతే ఒక పనివాడిని, ఒక నీళ్లు మోసేవాడిని అని అలా తన ఫ్రెండ్స్ మధ్య చెప్పుకోవటం ఆయనకి ఎంతో గర్వంగా ఉండేదట. గాంధీజీ के लिए वे पुत्र से भी अधिक थे. ఇక గాంధీ గారికి అయితే కొడుకు కంటే కూడా ఎక్కువ అనమాట ఈ మహాదేవ్ భాయి అనమాట. కొడుకు కంటే కూడా ఎక్కువ అభిమానంగా చూసేవాళ్ళు ఆయన. जब सन 1917 में वे गांधी जी के पास पहुँचे थे, तभी गांधी जी ने उनको तत्काल पहचान लिया और उनको अपने उत्तराधिकारी का पद सौंप दिया है. మరి అలాంటి మహాదేవ్ భాయి గాంధీ గారికి ఎప్పుడు పరిచయం అయ్యారంటే 1917లో గాంధీ గారి దగ్గరికి చేరారట. అప్పుడు గాంధీ గారు తనకి వారసుడిగా ఈ మహాదేవ్ భాయిని పరిచయం చేశారనమాట. తన తర్వాత తనకు ఉత్తరాధికారిగా ఈ మహాదేవ్ భాయి అని చెప్పి తన యొక్క పదవిని తనకి అప్పగించినట్టుగా జవాబుదారీగా మహాదేవ్ భాయికి చెప్పారనమాట. सन 1919 में जलियांवाला बाग के हत्याकांड के दिनों में पंजाब जाते हुए गांधी जी को पलवल स्टेशन पर गिरफ्तार किया गया था. 1919లో జలియన్వాలా బాగ్ హత్యాకాండ ఒక భయంకరమైనటువంటి హత్యాకాండ అనమాట. ప్రశాంతంగా మన భారతీయులందరూ కూడా జలియన్వాలా బాగ్లో ఒక సభను జరుపుకుంటూ ఉంటే అక్కడ దాదాపు 20,000 మంది ఉన్నారు. ఒక చిన్న ఇరుకుదారిలో నుంచి ఒకే ఒక మార్గం ఉండేదన్నమాట. ఆ మార్గంలో నుంచి వెళ్ళి వాళ్ళు ప్రశాంతంగా సభ జరుపుకుంటూ ఉంటే బ్రిటిష్ వాళ్ళంతా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తాన్ని
చంపేయడం జరిగిందనమాట. అది ఒక భయంకరమైనటువంటి హత్యాకాండ. ఆ హత్యాకాండ జరిగినటువంటి రోజుల్లో పంజాబ్లో ఈయన్ని పలవల్ స్టేషన్ దగ్గర గాంధీ గారిని అరెస్ట్ చేయటం అనేది జరిగిందట. गांधी जी ने उसी समय महादेव भाई को अपना वारिस कहा था. ఆ సమయంలోనే గాంధీ గారు మహాదేవ్ బాయి నాకు వారసుడు అని చెప్పడం జరిగిందనమాట. सन 1929 में महादेव भाई आज से तो हिमाचल देश के चारों कोनों में समूचे देश के दुलारे बन चुके थे. 1929లో మహాదేవ్ బాయ్ आज से तो हिमाचल అంటే పూరే భారతదేశం నలుమూలలా కూడా సమూచే దేశకి దులారే బన్ చుకే थे. దేశానికి ఒక ముద్దు బిడ్డగా ఆయన ప్రఖ్యాతిగాంచారనమాట. इसी बीच पंजाब के फौजी शासन के कारण जो कहर बरसाया गया था उसका ब्यौरा रोज रोज आने लगा. అదే సమయంలో పంజాబ్లో ఫౌజీ శాసన్ అంటే సైనిక పరిపాలన అనమాట. ఈ సైనిక పరిపాలన కారణంగా అక్కడ అనేక రకాలైనటువంటి కష్టాలని ఎదుర్కోవటం జరిగిందనమాట. ఉస్కా బ్యోరా రోజు రోజు అనేలాగా అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా వివరంగా రోజు వస్తూ ఉన్నాయట సమాచారం. पंजाब के अधिकतर नेताओं को गिरफ्तार करके फौजी कानून के तहत जन्म कैद की सजाएं देकर काला पानी भेज दिया गया. పంజాబ్లో చాలామంది నాయకుల్ని అరెస్ట్ చేయటం జరిగిందనమాట. ఈ సైనిక చట్టం కింద అనమాట. వాళ్ళ పరిపాలనలో చాలామంది నాయకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని జీవిత ఖైదీలు శిక్షించి కాలా పానీ అనేటటువంటి ఒక జైలు అంటే అక్కడ ఆ జైలుకి పంపించడం జరిగిందనమాట. लाहौर के मुख्य राष्ट्रीय अंग्रेजी दैनिक पत्र ट्रिब्यून के संपादक श्री कालीनाथ राय को 10 साल की जेल की सजा मिली. లాహోర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జాతీయ ఇంగ్లీషు దైనిక దినపత్రిక ట్రిబ్యూన్ దానికి సంపాదకుడిగా చేసినటువంటి ఆయన శ్రీ కాళీనాథ్ రాయ్ ఆయనకి ఈ సందర్భంగా 10 సంవత్సరములు జైలు శిక్షని విధించారట. गांधी जी के सामने जुल्मों और अत्याचारों की कहानियाँ पेश करने के लिए आने वाले पीड़ितों के दल गाम देवी के मणि भवन पर उमड़ते रहते थे. ఈ గాంధీ గారి ముందు అక్కడ జరిగినటువంటి అత్యాచారాలు శిక్షలు ఈ కథలన్నీ వినిపించడానికని చెప్పేసి ఆ బాధలు పడుతున్నటువంటి పీడితులైనటువంటి వ్యక్తులందరూ కూడా గాంధీవికి మణిభవన్ అనే దగ్గరికి గుంపులుగా వచ్చేవాళ్ళట. महादेव उनकी बातों को संक्षिप्त टिप्पणियाँ तैयार करके उनको गांधी जी के सामने पेश करते थे. అప్పుడు మహాదేవ్ బాయి వాళ్ళు చెప్పినటువంటి వివరాలన్నింటినీ కూడా వాళ్ళ బాధల్ని వాళ్ళ శిక్షల్ని వాళ్ళకి ఏ అయితే కష్టాలు అనుభవిస్తున్నారో అవన్నీ కూడా సంక్షిప్తంగా రాసుకొని గాంధీజీ గారి దగ్గర వాటిని వినిపించడం జరిగేది. और आने वालों के साथ उनकी रूबरू मुलाकातों भी करवाते थे. ఇంకా వచ్చిన వాళ్ళలో కొంతమందికి ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఎదురెదురుగా కలయికను కూడా అంటే ఎదురెదురుగా మాట్లాడేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించేవాళ్ళు అనమాట. गांधी जी बम्बई के मुख्य राष्ट्रीय अंग्रेजी दैनिक बॉम्बे क्रॉनिकल में इन सब विषयों पर लेख लिखा करते थे. గాంధీ గారు బొంబాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జాతీయ ఇంగ్లీషు దినపత్రిక బాంబే క్రానికల్ అనమాట. దాంట్లో ఈ విషయాలన్నీ కూడా చక్కగా ముద్రించడం అనేది జరుగుతుందన్నమాట. క్రానికల్ మే జగహ్కి తంగి బనీ రహతీ థీ. ఈ క్రానికల్లో అంటే పేపర్లో వార్తలు ప్రింట్ చేయటానికి ఖాళీ కూడా ఉండేది కాదంట. అన్ని వార్తలు వచ్చేయి. అక్కడ ప్లేస్కి ఇబ్బందిగా ఉండేది, అంటే ప్లేస్ చాలా తక్కువగా ఉండేదన్నమాట. అంటే అన్ని విషయాల్ని ఆ క్రానికల్ పేపర్లో వీళ్ళు ప్రచురించడం అనేది జరిగిందనమాట.
कुछ ही दिनों में क्रॉनिकल के निडर अंग्रेज संपादक हार्नीमैन को सरकार ने देश निकाल की సజా దేకర్ ఇంగ్లాండ్ भेज दिया है. తర్వాత కొద్ది రోజుల్లోనే అంటే ఈ వార్తాపత్రిక ద్వారా వార్తలన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే కొద్ది రోజుల్లోనే ఈ క్రానికల్ పత్రికకి సంపాదకుడు ఎవరంటే హార్నీ మైన్. ఈయన్ని ఏం చేశారంటే ఈయన కూడా ఒక అంగ్రేజీనే. అయితే ప్రభుత్వం వాళ్ళు ఇతన్ని దేశ బహిష్కరణ శిక్ష కింద ఇంగ్లాండ్కి పంపించడం జరిగిందనమాట. ఉందినం బొంబాయికే 3 నయే నేతాతే. ఆ రోజుల్లో బొంబాయిలో 3 కొత్త నాయకులు ఉన్నారట. వాళ్ళు ఎవరంటే శంకర్లాల్ బ్యాంకరు, उमर सोबानी और जमनादास द्वारकादास. इनमें अंतिम श्रीमती बेसेंट के अनुयायी थे. ఇందులో చివరి వాళ్ళు ఎవరు? జమ్నాదాస్, ద్వారకాదాస్ అనమాట. ఈయన శ్రీమతి బేసెంట్ అంటే అన్బిసెంట్కి సహచరుడట. ये नेता यंग इंडिया नाम का एक अंग्रेजी साप्ताहिक भी निकालते थे. ఈ నాయకుడు యంగ్ ఇండియా అనేటటువంటి ఒక ఇంగ్లీష్ వారపత్రికని వెలువరింపుతూ ప్రచురిస్తూ ఉండేవాళ్ళట. लेकिन उसमें क्रॉनिकल वाले हार्नीमैन ही मुख्य रूप से लिखते थे. కానీ దాంట్లో కూడా ఈ క్రానికల్ పేపర్లో వచ్చినటువంటి అంటే హార్నీమూన్ విషయాలన్నీ కూడా దాంట్లో ప్రచురించడం అంటే యంగ్ ఇండియాలో ప్రచురించడం జరిగేదన్నమాట. उनको देश निकाला मिलने के बाद इन लोगों को हर हफ्ते साप्ताहिक के लिए लिखने वालों की कमी रहने लगी. ఎప్పుడైతే ఈ క్రానికల్ సంపాదకుడైనటువంటి హార్నీమైన్ని దేశ బహిష్కరణ చేసి ఇంగ్లాండ్ పంపించేశారో అప్పుడు వీళ్ళకి వార్తాపత్రికలకి సాప్తాహిక్ అంటే వారపత్రిక అనమాట. ఈ వారపత్రికకి లేఖలు రాసే వాళ్ళకి దొరకడం చాలా కష్టమైందనమాట. అంటే ఆయన అంతకుముందు ఆయన రాసేవాడు, ఇప్పుడు ఆయన దేశ బహిష్కరణ జరగటం మూలాన మళ్ళీ అలా ఆ వార్తలన్నీ రాసేటటువంటి వాళ్ళు ఎవరు అంత ఇదిగా లేకపోవడం అంటే వాళ్ళ యొక్క లోటు అనేది కనిపించిందనమాట. ఏ తీనం నేత గాంధీజీకే పరమ ప్రశంసక్తే. ఆ 3 నాయకులు కూడా గాంధీ గారిని ఎంతో గొప్పగా పొగిడేవాళ్ళు అనమాట. और उनके सत्याग्रह आंदोलन में बम्बई में बेजोड़ नेता भी थे. సత్యాగ్రహ ఆందోళనలో వీళ్ళు గాంధీ గారితో సాహచర్యంలో ఆందోళనలో కూడా పాల్గొన్నటువంటి నాయకులు అనమాట. इन्होंने गांधी जी से विनती की कि वे यंग इंडिया के संपादक बन जाए. వాళ్ళు ఏం చేశారంటే గాంధీ గారిని ఇలా ప్రార్థించారు. ఏమనంటే మీరు యంగ్ ఇండియాకి సంపాదకుడిగా ఉండండి అని చెప్పి ప్రార్థించారనమాట. అప్పుడు गांधी जी को तो इसकी सख्त ज़रूरत थी ही. उन्होंने विनती तुरंत स्वीकार कर ली. వాళ్ళు ఎప్పుడైతే అడిగారో అప్పుడు ఈ గాంధీజీ గారికి కూడా మరి ఒక పత్రిక అనేది చాలా అవసరమైంది. వాళ్ళు అడగంగానే వెంటనే దానికి ఓకే అని చెప్పి అన్నారనమాట. అంటే ఆ పత్రికకి యంగ్ ఇండియాకి సంపాదకుడిగా ఉన్నారు గాంధీ గారు అనమాట. गांधी जी का काम इतना बढ़ गया कि साप्ताहिक पत्र भी कम पढ़ने लगे. గాంధీ గారి పని ఎంత పెరిగిందంటే వారపత్రికలు కూడా తగ్గిపోయినాయి. అంటే కొనేవాళ్ళు ఎక్కువైపోయారండి. గాంధీజీనే యంగ్ ఇండియా को हफ्ते में 2 बार प्रकाशित करने का निश्चय किया. అందుకని ఈ వార్తాపత్రికని ఏం చేశారంటే ఎక్కువ వాంటింగ్ ఉందన్నమాట. ఆ వాంటింగ్కి తగ్గగా వీళ్ళు ప్రచురించలేకపోవడం జరిగిందనమాట. అందుకని వారానికి వచ్చేటటువంటి ఆ వార్తాపత్రికని ఇప్పుడు వారంలో 2 సార్లు ముద్రణ జరిగేటట్టుగా నిర్ణయం తీసుకుంది. అంటే ఇంకా ఎక్కువగా ప్రొడక్షన్ని పెంచారనమాట ఈ యంగ్ ఇండియా అనేటటువంటి వార్తాపత్రికకి. हर रोज़ का पत्र व्यवहार और मुलाकातें, आम सभाएं आदि कामों के अलावा यंग इंडिया साप्ताहिक में छापने के लेख, टिप्पणियाँ, पंजाब के मामलों का सार संक्षेप और गांधी जी के लेख, यह सारी सामग्री हम 3 दिन में तैयार करते हैं. అయితే రోజు వచ్చేటటువంటి ఈ లెటర్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కలవటము, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, సభలు, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు, వాటి మీద లేఖలు రాయటము, లేకపోతే వాటిని సంక్షిప్తంగా రాయటము, ఇంకా పంజాబ్లో జరుగుతూ ఉన్నటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా రాయడము 3 రోజులకి ఒకసారి తయారు చేయాల్సి
వచ్చేదన్నమాట. అంటే వారంలో 2 సార్లు ఈ వార్తాపత్రికని వెలువరింప చేస్తున్నారు కదా, అందుకని 3 రోజులకి 3 రోజులకి ఇవన్నీ కూడా తయారు చేసుకొని ఆ వార్తాపత్రికలో ముద్రించవలసిన పని ఉందన్నమాట. यंग इंडिया के पीछे पीछे नवजीवन भी गांधी जी के पास आया और दोनों साप्ताहिक అహ్మదాబాద్ से निकलने लगे. యంగ్ ఇండియాకి ఇప్పటిదాకా సంపాదకుడిగా గాంధీ గారు ఉన్నారు. దానికి తోడు వెనకాలే నవజీవన్ అనేటటువంటి వార్తాపత్రిక కూడా సంపాదకుడిగా ఉండవలసి వచ్చింది. ఇవి రెండు కూడా అహ్మదాబాద్ నుండి వెలువడుతూ ఉన్నాయన్నమాట. ఈ రెండు కూడా పత్రికలు అహ్మదాబాద్లోవి అన్నమాట. चाह महीनों के लिए मैं भी साबरमती आश्रम में रहने पहुंचा. ఒక 6 నెలల పాటు నేను కూడా సాబర్మతి ఆశ్రమంలో ఉండవలసి వచ్చింది. అక్కడికి చేరుకున్నాను అన్నమాట. शुरू में ग्राहकों के हिसाब किताब की और साप्ताहिकों को डाक में डलवाने की व्यवस्था मेरे जिम्मे रही. మొదట్లో అయితే ఈ కొనేవాళ్ళు లెక్కలు ఖర్చులు ఇవన్నీ కూడా వారపత్రికల్ని మళ్ళీ పోస్ట్లో వేయటము, ఈ వ్యవస్థ అంతా కూడా బాధ్యత నా మీదే ఉండేది. लेकिन कुछ ही दिनों के बाद संपादन सहित दोनों साप्ताहिकों की और छापखाने की सारी व्यवस्था मेरे जिम्मे में आ गया. కొద్ది రోజుల్లోనే ఈ 2 వార్తాపత్రికల్ని సంపాదకుడిగా ఉండటం, దాన్ని ముద్రించటము, వీటికి కావాల్సినటువంటి సదుపాయాలు బాధ్యతలు అన్నీ కూడా నా మీదకే వచ్చేసినాయి అన్నారు. गांधी जी और महादेव का सारा समय దేశ భ్రమణ మే బీతనే లగా. ఇంక ఇప్పుడు గాంధీ గారు మహాదేవ్ బాయ్ ఇద్దరు కూడా ఎక్కువ దేశ సంచారంలోనే దేశ భ్రమణలోనే వాళ్ళ సమయం సరిపోతూ ఉందన్నమాట. ये जहाँ भी होते वहाँ से कामों और कार्यक्रमों की भारी भीड़ के बीच भी समय निकाल कर लेख लिखते और भेजते. వాళ్ళిద్దరు ఎక్కడున్నా కానీ, ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నా, ఎన్ని సభల్లో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి జన సమూహంలో ఉన్నా కానీ వాళ్ళు మాత్రం ఈ వార్తాపత్రిక కావాల్సినటువంటి లేఖల్ని రాసి పంపిస్తూనే ఉండేవాళ్ళు. सब प्रांतों के उग्र और उदार देशभक्त क्रांतिकारी और देश विदेश के धुरंधर लोग संवाददाता आदि गांधी जी को पत्र लिखते और गांधी जी यंग इंडिया के कालमों में उनकी चर्चा किया करते थे. అన్ని ప్రాంతాల నుండి గొప్ప గొప్ప దేశాలు, ఉదార దేశభక్తులు, ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దేశభక్తులు, క్రాంతికారులు, తర్వాత దేశ విదేశాల్లో ఉన్నటువంటి దురంధరులందరూ కూడా ఈ గాంధీ గారికి లెటర్స్ రాస్తూనే ఉంటారు. అక్కడ జరిగే విషయాలన్నింటినీ కూడా గాంధీ గారు యంగ్ ఇండియా కాలంలో చర్చలు జరుపుతూ దాంట్లో ముద్రణ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. महादेव गांधी जी की यात्राओं के और प्रतिदिन की उनकी गतिविधियों के साप्ताहिक विवरण भेजा करते थे. మహాదేవ్ గాంధీ గారి యొక్క యాత్రలు, పర్యటనలు, ప్రతిరోజు ఆయన చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా ఈ వార్తాపత్రికలో వివరంగా రాయడం కోసమని పంపిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. इसके अलावा महादेव देश विदेश के अग्रगण्य समाचार पत्र जो आंखों में तेल डालकर गांधी जी की प्रतिदिन की गतिविधियों को देखा करते थे और उन पर बार बार टीका टिप्पणियाँ करते रहते थे, उनको आड़े हाथें लेने वाले लेख भी समय समय पर लिखा करते थे. అంతేకాకుండా మహాదేవ్ దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వార్తాపత్రికల సమాచారము, ఇంకా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అభిమానులు మరి వాళ్ళ యొక్క ప్రతిచర్యల్ని చూస్తూ గాంధీ గారు ప్రతిదినము కూడా ఏ చేస్తున్నారు అని చెప్పి తీక్షణంగా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఆయన యొక్క వ్యవహారాన్ని, దినచర్యల్ని పరీక్షించేటటువంటి వాళ్ళకి కూడా రకరకాలైనటువంటి టీకా టిప్పణీలు సంక్షిప్తంగా రాసి ఇస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చేటటువంటి అనేటటువంటి మాటలకు కూడా సమాధానాన్ని రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. బేజోడ్ కాలం భర్పూరు చౌక్సాయి
ऊंचे से ऊंचे ब्रिटिश समाचार पत्रों की परंपराओं को अपनाकर चलने का गांधी का आग्रह और कट्टर से कट्टर विरोधियों के साथ भी पूरी सत्यनिष्ठा में से उत्पन्न होने वाली विनय विवेक युक्त विवाद करने की गांधी जी की तालीम, इन सब गुणों ने तीव्र मतभेदों और विरोधी प्रचार के बीच भी देश विदेश के सारे समाचार पत्रों की दुनिया में और एंग्लो इंडियन समाचार पत्रों के बीच भी व्यक्तिगत रूप से एमडी को सबका लाडला बना दिया था। ఇందులో ఒక బేజోడు కాలం, సాటి లేనటువంటి కాలం ఉందంట. దాంట్లో ఈ బ్రిటిష్ వార్తాపత్రికలు కానీ, ఇంకా గాంధీవాదాన్ని విరోధించేటటువంటి వాళ్ళు, దాన్ని ఎత్తి చూపేటటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా చాలా వినయ విధేయతలుగా, చాలా తెలివితేటలుగా గాంధీ గారు సమాధానం చెప్పగలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి గుణం ఆయనలో ఉందన్నమాట. వీటన్నిటి ఛేదించుకుంటూ కూడా ఆయన దేశ విదేశాల్లో నడుస్తున్నటువంటి ఆ వార్తాపత్రికల ప్రపంచంలో కూడా ఆంగ్లో ఇండియన్ సమాచార పత్రంకి బీచ్ మే ఆంగ్లో ఇండియన్ వార్తాపత్రికల మధ్యలో కూడా ఈయన వ్యక్తిగత రూపంగా ఎండి లాడలా బనాదియా థా, దీన్ని ఒక ముద్దు బిడ్డగా అందరూ చేయడం జరిగింది. అంత గొప్పగా ఆ వచ్చినటువంటి విరోధాలని, చివాళ్ళని, విమర్శల్ని, వాటన్నిటినీ కూడా చాలా తెలివిగా గాంధీ గారు తన యొక్క నైపుణ్యంతో వాటన్నిటినీ కూడా వినయ విధేయతతో పరిష్కరించేసి ఈ వార్తాపత్రికని గొప్ప స్థానానికి తీసుకెళ్ళాడనమాట, అన్నిటి వార్తాపత్రికల కంటే కూడా. అందుకని ఒక ముద్దు బిడ్డగా ఆయన అయ్యాడనమాట. गांधी जी के पास आने के पहले अपने विद्यार्थी अवस्था में महादेव ने सरकार के अनुवाद विभाग में नौकरी की थी. గాంధీ గారి దగ్గరికి రాకముందు విద్యార్థి జీవితంలో ఉన్నటువంటి మహాదేవ్ ఏం చేశాడంటే సర్కార్కి అనువాద విభాగ్కే నౌకరీ థీ. గవర్నమెంట్ వాళ్ళ యొక్క ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్, అంటే అక్కడ ఇచ్చినటువంటి భాష కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి భాషలోకి ట్రాన్స్లేషన్ చేసేటటువంటి విభాగంలో ఈయన ఉద్యోగం చేశారట. నరహరి భాయి ఉన్కే జిగ్రీ దోస్తు తే. నరహరి భాయి ఈయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్. జిగ్రీ దోస్త్ అంటే విడదీయరాని స్నేహితుడు అనమాట. దోనో ఏక్ సాత్ వకాలత్ పడే थे. వాళ్ళిద్దరూ కూడా మహాదేవ్ భాయి తర్వాత నరహరి భాయి వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి వకాలత్ చదివారు. దోనోనే అహ్మదాబాద్ మే వకాలత్ భీ సాత్ సాత్ హీ షురూ కీ థీ. తర్వాత న్యాయవాది వృత్తిని కూడా ఇద్దరు ఒకసారి అహ్మదాబాద్లో మొదలుపెట్టారనమాట. इस पेशे में आमतौर पर स्याह को सफ़ेद और सफ़ेद को स्याह करना होता था. మరి లాయర్ వృత్తి అంటే అప్పుడప్పుడు నలుపు చేస్తూ ఉండాలి, నలుపుని తెలుపు చేస్తూ ఉండాలి. అంటే అబద్ధాన్ని నిజంగానూ చేయాలి, నిజాన్ని అబద్ధంగా కూడా చేయాలన్నమాట. సాహిత్య और संस्कार के साथ इसका कोई संबंध नहीं रहता था. దీంట్లో సంస్కారానికి కానీ సాహిత్యానికి కానీ ఎటువంటి విలువ ఉండదు. लेकिन इन दोनों ने तो उसी समय से टैगोर, शरद चंद्र आदि के साहित्य को उलटना पलटना शुरू कर दिया था. కానీ వీళ్ళిద్దరూ కూడా అటు వకాలత్ చేస్తూ టాగోరు, శరత్చంద్రుల యొక్క సాహిత్యాలని తెరగా వరగా వేసి పూర్తిగా వాటిని అధ్యయనం చేయటం మొదలుపెట్టారనమాట. चित्रांगदा कच्छ देवयानी की कथा पर टैगोर द्वारा रचित विदाई का अभिशाप शीर्षक नाटिका, शरद बाबू की कहानियाँ आदि अनुवाद उस समय की उनकी साहित्यिक गतिविधियों की देन है. ఆ సమయంలోనే ఈ చిత్రాంగద ఒకటి, కచ్చదేవయాని కథలు, ఠాగూర్ రాసినటువంటి విధాయిక, అభిశాపు, ఈ నాటకాలు ఇవన్నీ కూడా అనువాదంగా చేయడం, అది అనువాద్ ఉస్ సమయకి ఉనికి సాహిత్యక గతివిధియోంకి దేన్ హై. వీటన్నిటిని కూడా ఆయన ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట. ఆ రోజుల్లో ఆయన సాహిత్యం యొక్క గతివిధులని అంటే అంత గొప్పగా రాయటం జరిగిందనమాట. లెసన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మిగిలిన సగభాగాన్ని పార్ట్ 2లో చేసుకుందాము. ఇది పార్ట్ 1 అన్నమాట. ఇంకా సగభాగం ఉంది, దాన్ని ఇంకొక వీడియోలో చేసుకుందాం.